పాపం దేవుని నుంచి నువ్వేదో ఒక పాపం చేయట్లేదు, తప్పేం చేయట్లేదు, కానీ ప్రార్థన చేయట్లేదు కదా. నువ్వే పాపం చేయట్లేదు కానీ ప్రార్థన చేయట్లేదు. దేవునితో రోజులో నీ సమయాన్ని గడపట్లేదు. ఎప్పుడు చూసినా ఆ పని ఈ పని ఈ పని ఈ ప్రభువాన్ని మనసులో అనిస్తున్నాను అంటే సరిపోదు. నువ్వేం చేయాలంటే రోజు దేవుడితో సమయాన్ని గడిపి ఆయనతో వ్యక్తిగతంగా ప్రార్థనలో సమయాన్ని గడిపినప్పుడు నీ గుండెలో ఏదైతే భారం ఉందో ఆ భారం తీసేస్తున్నాను. ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జల్లా నా ఇద్దరు విశ్రాంతి ఇస్తానంటే ఆయన వద్దకు ఎలా ఉంటే ఏంటి, ఆయన వద్దకు ఎలా ఉంటే ఏంటి, యేసుప్రభు గుడి కనిపించగానే అలా కనుక ముద్దెట్టుకోవడం కాదు, శ్రావం చెప్పండి. అది కాదు. ఆయన వద్దకు వెళ్ళరంటే అర్థమైంది మీ అందరికీ. ఆయన వద్దకు వెళ్ళడం అంటే ఆయన సన్నిధికి వెళ్ళడం, మన తప్పులు మనం ఒప్పుకోవడం, మళ్ళీ మనం చేయని నిర్ణయం తీసుకోవడం, తీర్మానం చేసుకోవడం, మళ్ళీ ఆయనకి ఇష్టంగా ఏదైతే చేస్తే ఇష్టమో ఆ పనిలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఆ శక్తి కలిగిన దేవుడు మన ఇంట్లో ప్రార్థన గోపాలం వేయటం, మందిరానికి వచ్చి ఆత్మాభిషేకం పొందుకోవడం, ఇవన్నీ చేయటం వల్ల మీరు ఏమవుతారంటే ఆయన వద్దకు చేరిన వారు అవుతారు. ఎప్పుడైతే ఆయన వద్దకు చేరిన వారు అవుతారు మీరు, అప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ భారం ఏమైతే ఉందో ఆ సమస్త భారం నేను తీసేయబోతున్నాను. గట్టిగా చెప్పడం ఏం చేస్తున్నాను చూస్తున్నారు ఈ దేవుడు కనిపించుకోలే నా పరిస్థితి ఏంటని చెప్పి ఆ శక్తిగా చెట్టింటాడు. చెట్టెక్కి పొడిచెక్కి అంటాడు పొడిచెక్క. పిల్లలు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పొట్టిచెక్కే చెప్పిన మాట ఏంటంటే చెట్టెక్కి మరి నా దేవుడు నేను ఆసక్తిగా దేవుడు అక్కడ చూడాలని అనుకున్నాడు. వెంటనే దేవుడు అతనికి ఒక ఆలోచన పుట్టించాడు. ఏమని నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పబోతలకి ఆ రక్షణ వెలుగుతమైన జీవితం ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చిందో ఆయన దగ్గర దాని పాలు బయటకు వెళ్ళిపోయింది. ఆ పాపం బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ జంట ఏం చేశాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఏం పాపం చేశాడో జక్కే ప్రార్థన చేయకుండా పాపం అనే విషయం రోజు తెలుసుకున్నాం. ఈరోజు మన ప్రభువులో చేయబడుతున్నాం అంటే ప్రభు నీ సరిపోయినంత ప్రార్థన నేను చేయట్లేదు, నేను క్రైస్తవుని ఇదే ప్రార్థన చేయడానికి అవకాశం లేక ఎంతో మంది అసంక్షలు అయిపోతున్నారు, చనిపోతున్నారు, డబ్బులు పెడుతున్నారు. నాకు తెలిసి మేము ప్రార్థన చేసుకోలేని సంవత్సరాలు అన్ని గడియల్లో కూడా ఏమిటి దెబ్బలు తిని ప్రార్థనలో గడిపేవాడు. బ్లడ్ వచ్చేస్తుంది పడుతుంటారు ప్రభువుని నమ్మినాను అలా కొడుతుండేవాడు. మరుసటి రోజు చర్చికి వెళ్ళిపోయేవాళ్ళవి. ఆ రాత్రుల్లో ప్రార్థనలు గడిపిన తిన్నాను మా ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో మా మదర్ గారు మా బ్రదర్స్ గారు నేను. ఎందుకంటే ప్రార్థన చేసుకోవడానికి మాకు అవకాశం దొరికేది కాదు. ఈరోజు దేవుడు మీ అందరికీ స్వేచ్ఛగా అవకాశం చేసుకోగలుగుతారా? ప్రార్థన చేయగలుగుతున్నాను. ఆయన అడిగినంత సమయం గడపగలుగుతున్నారా? నీకు ఉద్యోగం ఏమి లేదన్నప్పుడు 3 పూటలు తెలిసి అలా మోకాళ్ళ మీద ఉండగలుగుతున్నారా? అక్కడికి ఇక్కడికి వెళ్ళే టైం వ్యర్థపరుచుకుంటున్నాను. దానివల్ల మీరు కావాల్సినటువంటి ఫలము చూడలేకపోతున్నారా? విచారిస్తున్నారా? కన్నీరు కారుస్తున్నారా? దేవుడు అంటున్నాడు నా కుమారుడు సమయాన్ని వ్యర్థపరచక దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతుంటాక. హల్లెలూయా. అందరికీ చెప్దాం. అందుకే చెప్తున్నాను ఏమంటే మాలో పశ్చాత్తాపం ప్రార్థన చేసుకోవాలి. పాపము చేయలేదని తన అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దలేడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుడు కనికరాను పొందుకుంటాడు అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. కనుక దాన్ని ఒప్పుకుని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? ఆశ్చర్యమైన దీవెనతో నింపుతాడు. చెప్పాను కదా, ప్రార్థన చేయకపోవడం పాపము, మన పాపాలను ఒప్పుకోకపోవడం కూడా పాపము, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టకపోవడం కూడా పాపమే. ఏంటా పాపం అంటే నీకు దేవుడు విరోధమైన ఆలోచన కలిగిన ప్రతిదీ కూడా పాపముతో సమానమే. అది ఏంటమ్మా అంటే నీవు మోహరించి మీరు రోజు దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో సూటిగా మాట్లాడగలడు. మిమ్మల్ని సమర్పించుకోండి. ఒకవేళ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నప్పుడు దాంట్లో
వరకు నీ ఉపవాస ప్రార్థన చేసుకుంటూ దీన్ని క్లీన్ అండ్ గ్రీన్ అంటారు. అలాగే చెప్పండి చూడండి, మన దాంట్లో జీవీఎంసీ వాళ్ళు ఏం చెప్తారు, క్లీన్ అండ్ గ్రీన్ అని పెడతారు ఒకటి, అవునా? దాన్ని ఏమంటారండి? శుభ్రత, పరిశుభ్రత, పర్యవేక్షణ వారు చేస్తారు. అలాగే అక్కడక్కడ చేస్తారు కదా, మొక్కలు నాటడం, బీచ్ల దగ్గర చెత్తలు తోడటం, ఏమంటే హాస్పిటల్స్ క్లీన్ చేయడం, క్లీన్ అండ్ గ్రీన్. మన హృదయ శుభ్రత కూడా ఉన్నది. ఈరోజు మన ప్రభుత్వంలో చేయబడుతున్నామంటే మనకేముందంటే హృదయ శుభ్రత. హృదయ శుభ్రత లేనిది నువ్వు క్రైస్తవురాలని నామకార్థ జీవితం ఎంతకాలం జీవిస్తావు అంటున్నాడు దేవుడు. వీళ్ళని ఏమంటారంటే వేషధారులారా. క్రైస్తవుడని పేరు కాదు కానీ ఆయన నామాన్ని ధరించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారే నిజమైన క్రైస్తవులని దేవుడు మాట్లాడతారు. అందుకే ఆడబోతుంది ఆసక్తిని ఆడబోతుంది తన ఓటర్ తిప్పుకుని యథార్థుని సత్యముతో సంగతి ఎట్లు నడుచుకుంటున్నా చూడు. చాలా విలువైన పదాలు ఉన్నాయి. యథార్థులు అంటే యథార్థత అంటే మీరు ఇంకా సంపూర్ణంగా దేవుడి మీదే మీ జీవితం కూడా రాసి పెట్టుకోవాలి. కానీ ఈ మనుషుల మీద ఆ మనుషుల మీద ఆ పరిస్థితి మీద ఈ పరిస్థితి మీద ఎప్పుడు రాసి పెట్టుకోకుండా ఉన్నవారే యథార్థవంతులు. అందుకే అంటాడు కదా, యథార్థవంతులకి ఆయన ఏమేమి చేయక మానడు. ఆ మనుషులు ఈ మనుషులు నథింగ్. దేవుడే డైరెక్ట్ హెల్ప్ అంటే హౌ అంటే ఆ మనుషులను ఉపయోగిస్తాడు. కానీ నువ్వు ఆశ్రయించవలసిన మనుషుల మీద కాదు, నువ్వు తలంపుల మనుషుల మీద అనుకోదు. ఎవరు జీవము కలిగిన దేవుడి మీద ఉండాలి. హల్లెలూయా చెప్దాం, ఇంకా గమనించి హల్లెలూయా చెప్దాం. కనుక వాక్యం ఏమని సెలవిస్తున్నారంటే యథార్థమైనటువంటి హృదయమునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా అంటే ఆయన సన్నిధిని నడుచుకునే విధానము కూడా ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నారు. అందుకే మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? ఆయనకి ఇష్టంగా మనం ముందుము కాక, ఆయన ఆలోచన చెప్పిన మనము నడిపింపబడుతుము కాక. అందుకే నీ మార్గాలు నాకు బోధించంటాడు దావీదు, సారీ మోషే. అందుకే మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థనలో ఉన్న రకాలను ఉపయోగించుకుంటూ మీ జీవితంలో ఇది పెట్టుబడి లేని పని, డబ్బుతో పెట్టుబడి అవసరం లేదు. ఏం పెట్టుబడి పెట్టాలంటే నీ జీవితాన్ని త్యాగంగా ప్రభువుకు పెట్టాలి. దేవుడికి ఇష్టం లేని విడిచిపెట్టడం అదే పెద్ద పెట్టుబడి, దేవుడికి ఇష్టమైన చేయటం అదే ఇంకా గొప్ప పెట్టుబడి. ఈ రెండు పనులు చేయాలి. చేస్తే ఈ నడినెత్తి నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు పెంచి పోషిస్తాడు. మీ ఇంటిని పెంచి పోషిస్తాడు, మీ కుటుంబాన్ని పెంచి చేయలేదు. ఒక నోవాహు కరెక్ట్ గా ఉంటే జలప్రలయానికి సమస్య వచ్చినప్పుడు నోవాహు దేవుడు తప్పించలేదా? నోవాహు బిడ్డలు కాపాడలేదా? నోవాహు ఇంటి వారి దేవుడు కాపాడలేదా? ఆయన పెట్టి నూతన సృష్టిని మళ్ళీ సిద్ధపరచలేదా? సో మీ పక్కనే